మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, 2025 డిసెంబర్ మాసం విశేషంగా వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? సంవత్సరం చివరిలోకి వచ్చేసాం. సో ఈ రెండులో ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు వృశ్చిక రాశి వాళ్ళు? ఈ వృశ్చిక రాశి వారికి మనకి వ్యయంలో ఉన్నటువంటి శుక్రుడు, జన్మంలో ఉన్నటువంటి శుక్రుడు ఈ డిసెంబర్ నెలలో ఉంటారు. అదేవిధంగా ఈ అర్ధాష్టమ రాహువు, పంచమ శని గ్రహాలు నడుస్తున్నాయి. అండ్ అష్టమ స్థితిగతుడైనటువంటి గురుడు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు భాగ్యంలోకి వెళ్ళిపోయాడు. అంటే డిసెంబర్ 5 వరకు మనకు ప్రాబ్లం ఏం లేదు. డిసెంబర్ నెల కాబట్టి ఫస్ట్ 5 రోజులు నా ప్రాబ్లం. తర్వాత మళ్ళీ ఆ డిసెంబర్ 5 తర్వాత మళ్ళీ అష్టమ స్థానంలోకి వచ్చేస్తున్నప్పుడు ఇంకా వర్స్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడేమో అర్ధాష్టమ రాహు, అక్కడేమో 5వ శని, ఇద్దరు బ్యాడ్ చేసి పడేస్తారు, గురుడు బ్యాడ్ చేసేస్తాడు. మరి ఇంకా బాబు ఇదేంటండి బాబు ఇలా చెప్తున్నారు వృశ్చిక రాశి వాళ్ళు భయపడకూడదు. దట్ ఈస్ విధానం. అందువల్ల కేతువు రక్షిస్తూ ఉంటాడు వీళ్ళని, అప్పుడు ఇంకొక గ్రహం రక్షిస్తూ ఉంటుంది. అలా బుధుడు వక్రించి తులారాశిలోకి వస్తాడు. కుజుడు మనకి వృశ్చిక రాశిలో జన్మంలో ఉంటాడు. సో ఈ సబ్ ప్లానెట్స్ అన్ని ఇప్పుడు ఎలాగైతే సచిన్ టెండూల్కర్ ఇప్పుడు వరల్డ్ మ్యాచ్లో వరల్డ్ కప్ ఇప్పుడు ఫెయిల్ అయిపోయాడు, 0 కూడా కొట్టాడు. ఆ టైంలో మిగతా వాళ్ళు అందుకున్నారు, ద్రావిడ్లు వీళ్ళు వాళ్ళు. అలా ఎప్పుడు మిగతా గ్రహాలు పడుకోబెట్టేసినా మిగతా గ్రహాలు అందుకుంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే గురుగ్రహమే పొడుకోబెట్టేయడం వల్ల వీళ్ళు మంచి వాళ్ళతో స్నేహాలు చేయరు, గురువులతో అడ్వైజర్స్ తీసుకోరు, తల్లిదండ్రులు పెద్దవాళ్ళు చెప్పేది వినరు, ఎవరిష్టానుసారం వాళ్ళు ప్రవర్తించేస్తారు. దాంతో ఏమవుతుంది, కొంచెం దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళకి పూర్వ పరిచయాలను వదిలేసుకుంటారు వృశ్చిక రాశి వాళ్ళు, వీళ్ళు చేసే పిచ్చి పనుల వల్ల. అండ్ ట్రాప్లోకి వెళ్తారు, కొత్త కొత్త పరిచయాల ట్రాప్లోకి వెళ్ళి అవతల వాళ్ళు మంచాళ్ళ చెడ్డాళ్ళ ఇవేమి తెలుసుకోకుండా వాళ్ళతో స్నేహాలు చేసి నష్టపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. ఇప్పుడు ఏమీ లేదు అసలు, ఇప్పుడు నష్టపోవడమే తప్ప ఇంకా అసలు హరికృష్ణ వచ్చి చెప్పినా కూడా సీతయ్య నేనే సీతయ్యనని వాళ్ళకంటే కూడా భయంకరంగా ఉంటారు మనం ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు వ్యవసాయం బ్రహ్మాండంగా చేస్తారు. కాబట్టి అయినప్పటికీ కూడా రైతులకి ఇంకా కొంచెం అప్పులు అనేటటువంటి ఉంటాయి. ఖరీదైనటువంటి వస్తువులు రైతులు కొంటారు, కానీ దాని అప్పులు తీర్చగలగాలి కదా వీళ్ళు. ఆ ప్రయత్నాల్లో వీళ్ళు ఉండరు, అది వచ్చింది ఉంటే చేసి పడేస్తారు. మరి ఎందువల్ల ఉంటారండి అంటే ప్రేమలు, వ్యవహారాలు, డీవియేషన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈటింగు మేటింగు అలా తయారైపోయింది ఇప్పుడు యుగం అంతా. సో ఈ యొక్క శని అర్ధాష్టమంలో పంచమంలోకి వచ్చేసాడు వృశ్చిక రాశి వారికి. అందువలన సంతాన స్థానము బ్లాక్డ్, కాబట్టి సంతానం కూడా ఇంకా కొంతమందికి కలగదు. వివాహాలు అనుకుంటే గురుడు బ్లాక్డ్, గురువు కూడా వివాహాలు కానివ్వకుండా ఆడపిల్లలకి చేస్తాడు. ఇకపోతే కొద్దో గొప్ప మన శుక్రుడు ఉన్నాడండి, ఆయన కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. కాబట్టి వాహనాలు కొంటారు. తర్వాత స్థలాలు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు అతి కష్టం మీద ఓకే అవుతుంది, అది ఏదో తీసుకుంటారు, బండికి వెళ్తుంటుంది. ఆల్రెడీ వృశ్చిక రాశి వాళ్ళు కొంతమంది ఇల్లు కొనేశారు, స్థలాలు కొనేశారు, ఈఎంఐలు కడుతున్నారు. దూర ప్రయాణాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాశి వాళ్ళు దూర ప్రయాణాలు బాగానే చేస్తున్నారు వృశ్చిక రాశి వారు. అండ్ ఈ వృశ్చిక రాశి వారికి దూర ప్రయాణాల్లో ప్రమాదాలు ఉండవు అన్నమాట. ఇదొకటి మనకి ప్లస్ పాయింట్. ఈ వృశ్చిక రాశి వారు కొన్ని రకాల వ్యాపారాలు పెడతారు, కొత్త వ్యాపారాలు, పాల వ్యాపారము, కోవా వ్యాపారము, నీళ్ల వ్యాపారము, బియ్యం వ్యాపారము, లిక్విడ్స్ వ్యాపారాలు, ఇలాంటివన్నీ కూడా పెడతారు. ఇప్పుడు కొత్తగా మేము 4 డబ్బులు సంపాదించాలా, కొత్త కొత్త వ్యాపారాలు చేసి అనేటటువంటి ఆలోచన ధోరణి ఈ యొక్క రాశి వారికి వస్తుంది. శత్రువుల పరిస్థితి ఏంటి గురుగారు? శత్రువుల పైన ఈ వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా ఆధిపత్యం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా దేనికి భయపడరు, వీళ్ళు ముందుకు దూకుతూ ఉంటారు. కుజుడు కాబట్టి మనకి ఏమవుతుందంటే ఈ యొక్క కుజుడు మనకి జన్మంలో ఉన్నప్పుడు చాలా డేర్గా ఏ స్టెప్స్ అయినా సరే
వీళ్ళు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. వీళ్ళ సోదరుల డెవలప్మెంట్ బాగా జరుగుతూ ఉంటుంది. శత్రువుల్ని మిత్రువులుగా చేసుకుంటారు. ఈ అక్రమ సంబంధాల గురుగారు చాలా వరకు వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తున్నాయి. సో ఇలాంటి టెంప్టేషన్స్కి లోనే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. ఉన్నాయి. కొంతమంది అందరూ చేయరు. అది కొన్ని కారణాల రీత్యా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం స్వేచ్ఛ అనేటటువంటిది ఈ యొక్క కాలంలో వచ్చేసింది కాబట్టి పరిణితి చెందారు. ఇప్పుడు కొంతమంది వీళ్ళు అక్రమ సంబంధాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళు ఏంటంటే వ్యక్తిగత జాతకాలు చూడాలి అలాంటివి. మామూలుగా ఇప్పుడు గోచార రీత్యా ఎండాకాలంలో ఎండలు కాస్తాయి అని చెప్తాం. ఎండలు కాస్తాయి 30 రోజులు, 4 రోజుల్లో 3 రోజుల్లో వర్షాలు పడతాయి. అలా ఎక్కువ ప్రాబబిలిటీ ఇలా ఉంది కాబట్టి ఈ ఏరియాల్లో ఇలా ఉంటాయి అని చెప్తాం అనమాట. కానీ ఇప్పుడు ఏం చేయాలా, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకో, అక్రమ సంబంధాలు ఉన్నాయా లేవా, లేకపోతే ఉద్యోగాలు వస్తున్నాయా రావట్లేదా, ఉద్యోగాలు వస్తే ఉంటాయా ఊడిపోతాయా, ఇల్లు కొనగలుగుతామా కొనలేమా, వ్యాపారాలు కొనగలుగుతామా కొనలేమా, జేబులో డబ్బులు లేకుండా కూడా కోట్ల రూపాయల వ్యాపారం చేయగలుగుతామా చేయలేమా, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలంటే మనకి వ్యక్తిగత జాతకం చూసుకోవాలి. వ్యక్తిగత జాతకం చూసుకోవాలంటే మనసు వీళ్ళకి ఇవ్వబుద్ధి ఏదిగా డబ్బులు పిసినార్తనం లాగా తయారైపోయారు జనాలంతా కూడా. సో దిస్ ఇస్ నాట్ గుడ్. ఇప్పుడు పెళ్ళికేమో చక్కగా ధూమ్ధామ్గా భోజనాలు పెడతారు, మంచిగా రిలాక్స్డ్గా కోట్లు ఖర్చు పెట్టి పంతులు గారు ఫీజు ఇవ్వడానికి ఏడుస్తారు. ఆ టైపులో కళలు, సంగీతము, జ్యోతిష్యముకి వీళ్ళు ఏదో ఫ్రీగా అచ్చున్నట్టు వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు చెప్పాలి అనుకుంటారు. ఇప్పుడు వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ సర్వీస్ ఇన్ ద యూట్యూబ్లో మనం చెప్తున్నప్పుడు వాళ్ళకి ఇది ఫ్రీగా మనం చెప్తున్నాం కాబట్టి దే షుడ్ రిసీవ్ ఇట్, ఇంప్లిమెంట్ చేయాలి గురువు చెప్పింది. అంతేగాని కొంతమంది తప్పులు చెప్తే చెప్పొచ్చు, వాళ్ళు వేరే విషయం. వాళ్ళ ఛానల్స్ని ఎవరు చూడమన్నారు వీళ్ళు. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క శత్రుపీడ పోతుంది, డెవలప్మెంట్ అనేది ఉంది, వీరికి మంచి గైడెన్స్ దొరుకుతుంది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. బట్ వీళ్ళే దూరం అయిపోతారు, అది వచ్చింది కూడా. వీళ్ళే ఏం చేస్తారంటే వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోతారు ఈ నెలంతా కూడా. సో కావాల్సే ఓపెన్గా మీకు తెలిసిన వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళని టాలీ చేసుకొని మీ ఫ్రెండ్స్లో చూసుకుంటే నేను చెప్పేది లేదో నాకు కామెంట్ రూపంలో పెట్టచ్చు. పర్ఫెక్ట్ నాసా రిపోర్ట్స్ని బట్టి చెప్పేది ఏది కూడా తప్పు రాదు. ఇలాగే బిహేవ్ చేస్తారు. అందువల్ల అది కష్టాలు. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళంతా నన్ను తిట్టుకోవచ్చు, ఏంట్రా బాబు వీడు ఎలా చెప్పాడు, మొత్తం బాగాలేదు, అష్టమ రాహు అంటున్నాడు, అర్ధాష్టమ రాహు అంటున్నాడు, పంచమ శని అంటున్నాడు, గురుడు అష్టమ అంటున్నాడు, ఇంకెలాగా అని అనుకోవచ్చు. బట్ ఫ్యాక్ట్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఇప్పుడు కర్మల్ని వీళ్ళు క్లీన్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్కి మంచిగా చేసుకోవడానికి ఏం చేయాలి అని ఆలోచించాలి. అంతేగాని ఊరికే ఎలాగ అయిపోయింది, నాకు రాలేదండి, నాకు అంత బ్యాడ్ చెప్పారని అనుకుంటే సరిపోదు కదా. వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలి. గురుగారు విశేషంగా మరి ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటారు దానికి? 3 గ్రహాలు పోయినాయి కాబట్టి 3 పరిహారాలు చేసుకోవాలి. ఒకటి శని జపం, శని స్తోత్రాలు, శనికి కిలోంపావు నల్ల నువ్వులకి నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నడుపుతూ 8 గంటలకి దానం చేసుకోవడం ఒకటి. రెండవది రాహు బాగుండలేదు, రాహు జపం చేయాలి, రాహు స్తోత్రాలు చదవాలి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నడుపుతూ 8-5కి దానం చేసుకోవాలి. గురు జపం చేసుకోవాలి, గురు స్తోత్రాలు చదవాలి, గురు కిలోంపావు శనగల్ని, ఆ తర్వాత పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి గురువారం నడుపుతూ 6 గంటలకి దానం చేసుకోవాలి. 3 కంపల్సరీ చేసుకోవాల్సిందే. ఆ తర్వాత దక్షిణామూర్తికి కానీ దత్తాత్రేయ స్వామి వారి పటానికి కానీ మనం రోజు నమస్కారం చేసుకోవాలి. వీలుంటే గణగాపురం వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఏ దత్తాత్రేయ క్షేత్రమో, రాఘవేంద్ర స్వామి వారి క్షేత్రమో ఇవి తిరగొచ్చు. గురువు పూజ చెయ్యాలి, అప్పుడు వివేకం అనేటటువంటిది వస్తుంది. అలాగే ఈ యొక్క పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో నల్ల చీమలకి మేత పెట్టాలి, నల్ల కుక్కలకి వీళ్ళు ఏదో ఒక అవి తినేటటువంటి ఫుడ్ని వీళ్ళు పెట్టాలి. ఈ రకంగా కనుక చేసుకున్నట్లయితే మొత్తం అంతా బ్యాలెన్స్ అవుతుంది. ఓవరాల్గా వృశ్చిక రాశి వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.